Hello everyone, welcome back to our class. Class first time వింటున్నట్లయితే subscribe చేయండి and share చేయండి, like కూడా చేయండి. Now in this class we will do exercise 1C first bit and second bit very important problems, that is domain and range. అంటే ఫంక్షన్ యొక్క డొమైన్ ఎలా ఫైండ్ చేయాలి అండ్ రేంజ్ ఎలా ఫైండ్ చేయాలి చూద్దాం. బోర్డ్ ఎగ్జామ్ లో డెఫినెట్ గా ఈ డొమైన్ లో ఒక క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ 100% వస్తుంది మనకి. ఓకేనా, ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం వాట్ ఈస్ డొమైన్, వాట్ ఈస్ రేంజ్ అని. సపోజ్ మన ఫంక్షన్ సపోజ్ f is any f of x in any function, f of x is any function, f is any function from a to b, f is any function from a to b. అంటే ఇవేంటి, ఇది డొమైన్, ఇది కోడొమైన్. a is a domain and b is a codomain. a లో వాల్యూస్ ఎలా ఉంటాయి, x వాల్యూస్, x డొమైన్ వాల్యూస్. అంటే ఫంక్షన్ f is a function కదా, అంటే దీని కోడొమైన్ ఎలా ఉంటాయి వాల్యూస్ f of x, డొమైన్ x, దీని ఇమేజ్ ఏంటి f of x, డొమైన్ x అండ్ ఇమేజ్ f of x. మనం ఈ డొమైన్ వాల్యూస్ ఫైండ్ చేయాలి, ఈ డొమైన్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. అంటే మన ఫంక్షన్ అనేది ఏ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ వాల్యూస్ ఫైండ్ చేయాలి, ఏ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ వాల్యూ ఫైండ్ చేయాలి అండ్ x వాల్యూస్ ఫైండ్ చేయాలి మనం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సపోజ్ f of x is equals to 1 by x ఉంది అనుకోండి, f of x is equals to 1 by x. ఓకేనా, మన ఫంక్షన్ ఏంటి f of x is equals to 1 by x. సపోజ్ f of 1 తీసుకున్నా, 1 తీసుకుంటే ఇదే ఫంక్షన్ అనుకోండి, 1 తీసుకున్నా అంటే 1 ఇమేజ్ ఏమొస్తుంది మనకి, f of 1 అంటే ఏంటి 1 by 1 అంటే 1 వస్తుంది, 1 to 1 ఇమేజ్, 1 నుండి 1 వరకు ఇమేజ్. అదే 2 తీసుకుంటే వాట్ ఇస్ ఇమేజ్ ఆఫ్ 2, f of 2 అంటే 1 by 2 వస్తుంది. ఈ ఫంక్షన్ లో ఏంటి ఇమేజ్ ఆఫ్ 2, 1 by 2. ఇమేజ్ ఆఫ్ -1 1 by -1 -1 వస్తుంది, ఇమేజ్ ఆఫ్ -1 -1 వస్తుంది. అదే f of 0, ఇమేజ్ ఆఫ్ 0, ఇమేజ్ ఆఫ్ 0 పాసిబుల్ అవుతుందా, f of 0 equals 1 by 0 వస్తుంది. 1 by 0 is not defined, that is infinity. 1 by 0 infinity. సో అంటే x equals 0 తీసుకుంటే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వట్లే, ఇక్కడ ఇన్ఫినిటీ వస్తుంది. మనం ఇన్ఫినిటీ రాకుండా చూసుకోవాలి ఒకసారి. మన ఎగ్జిస్ట్ అవ్వడం ఏంటంటే రియల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయినట్టు, రియల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయినట్టు. ఇమాజినరీ వచ్చినా డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ ఇన్ఫినిటీ వచ్చినా డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ x equals 0 తీసుకుంటే ఫంక్షన్ వాల్యూ ఏమొస్తుంది, 1 by 0 వస్తుంది. 1 by 0 దట్ ఈస్ ఇన్ఫినిటీ, 1 by 0 is infinity or not defined. Not defined అంటే ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ అవ్వట్లేదు, when x equals 0 function is not defined, when x equals 0 function is not defined. Therefore domain of the function is total real numbers నుండి మన 0 దగ్గర ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కదా, అంటే 0 మైనస్ చేయండి, r minus 0. మన ఫంక్షన్ డొమైన్ లో ఈ ఫంక్షన్ ఏంటి, r minus 0. అంటే మన ఫంక్షన్ f of x కోసం 1 by x అనేది ఎవ్రీ రియల్ వాల్యూ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ద పాయింట్ 0. అందుకే 0 మైనస్ చేస్తున్నాం రియల్ వాల్యూస్, రియల్ నంబర్స్ నుండి. ఓకేనా, మైనస్ ఏం చేస్తున్నామంటే ఈ 0 దగ్గర మనకి ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. రిమైనింగ్ ఏ వాల్యూ తీసుకున్నా ఎగ్జిస్ట్ అవుతుంది. √2 తీసుకుంటే 1 by √2 వస్తుంది ఇమేజ్, √3 తీసుకుంటే 1 by √3 వస్తుంది, -√3 తీసుకుంటే 1 by √3 వస్తుంది. ఎవ్రీ రియల్ వాల్యూకి ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ ఈ 0కి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అందుకే ఏం చేస్తున్నామంటే ఆ 0ని r minus 0 రాస్తున్నాం. అంటే డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏంటి, r minus 0. ఎగ్జిస్ట్ అవ్వడం అంటే రియల్ వాల్యూ రావాలి, చెక్ చేస్తాం, రియల్ వాల్యూ రావాలి, చూడండి రియల్ వాల్యూ రావాలి. ఇన్ఫినిటీ వస్తే డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ నెగటివ్ వాల్యూ ఇమాజినరీ వచ్చినా కూడా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫంక్షన్. ఓకేనా, ఫస్ట్ ఒకటి చేద్దాం. ఫైండ్ ద డొమైన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. First one, f of x is equals to 1 by x square minus 1 into x plus 3. x square minus 1 into x plus 3. ఇది ఫ్రాక్షన్ కదా, అంటే f of x by g of x. ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే మనకి ఇది ఏం కావాలి, ఇక్కడ 0 వచ్చింది అనుకోండి ఎగ్జిస్ట్ అవ్వదు. 1 by 0 వస్తే ఎగ్జిస్ట్ అవుతుందా, ఎగ్జిస్ట్ అవ్వదు, దట్ ఈస్ ఇన్ఫినిటీ వస్తుంది. అంటే డినామినేటర్ ఏం కావాలి మనకి, నాట్ ఈక్వల్ 0 కావాలి. అది ఏ వాల్యూ ఉండొచ్చు కానీ 0 మాత్రం ఉండొద్దు. ఓకేనా, అంటే f of x exists, f of x exists, f of x exists if x square minus 1 into x plus 3 not equals to 0, not equals to 0.
f of x exists if x square minus 1 into x plus 3 not equals 0. అంటే నాట్ ఈక్వల్స్ 0 అంటే ఏంటి అంటే x square minus 1 not equals 0 అండ్ x plus 3 not equals 0. రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్స్ 0 ఉంటేనే నాట్ ఈక్వల్స్ వస్తుంది మనకి. x plus 3 not equals 0 అంటే ఇది 1 ఇలా రాసుకోవచ్చు 1 స్క్వేర్ రాయొచ్చు కదా అంటే x square minus 1 square not equals to 0 అంటే ఇది a square minus b square ఫామ్ లో ఉంది. అంటే a plus b into a minus b x plus 1 into x minus 1 not equals 0 అంటే ఏమొస్తుంది x plus 1 not equals 0 and x minus 1 not equals 0 x minus 1 not equals 0 x not equals to plus 1 x is minus 1 అవుతుంది x not equals to minus 1 and x not equals to plus 1 and ఇక్కడ ఏంటి ప్లస్ 3 రైట్ సైడ్ చేస్తే minus 3 అవుతుంది x not equals to minus 3 x not equals to minus 3 and x ఏదో వాల్యూ ఉంటుంది మనకి x not equals to minus 1 x not equals to plus 1 x not equals to minus 3 and x values minus 1 1 minus 3 దగ్గర ఫంక్షన్ does not exist. x equals to 1 తీసుకుని minus 1 తీసుకున్నాం ఇక్కడ ఏమొస్తుంది minus 1 స్క్వేర్ అంటే plus 1 అవుతుంది 1 minus 1 0 0 into something టోటల్ 0 వస్తుంది అంటే వాల్యూ 1/0 వస్తుంది మనకి 1/0 does not exist అందుకే x not equals to minus 1 సేమ్ x not equals to minus 3 కూడా సపోజ్ x equals 3 తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఏమొస్తుంది మనకి minus 3 వస్తుంది minus 3 plus 3 0 అవుతుంది అంటే 1/0 ఇన్ఫినిటీ అవుతుంది ఓకేనా అంటే ఈ ఫంక్షన్ దిస్ ఫంక్షన్ is does not exist at the point minus 1 1 minus 3 అంటే డొమైన్ ఎలా రాస్తాం therefore domain is r minus real numbers నుండి 3 వాల్యూస్ మైనస్ చేయాలి ఏంటి వాల్యూ minus 1 1 minus 3 minus 1 1 minus 3 ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ కూడా సేమ్ అవ్వదు ఎందుకంటే అది కూడా ఫ్రాక్షన్ ఏది ఉన్నా సరే డినామినేటర్ నాట్ ఈక్వల్ 0 తీసుకోండి సింపుల్ గా ఫ్రాక్షన్ ఏది ఉన్నా సరే ఆ డినామినేటర్ నాట్ ఈక్వల్ 0 తీసుకోవాలి డినామినేటర్ ఏంటి ఇక్కడ f of x exists if డినామినేటర్ ఏంటి ఇదే కదా x minus 1 into x minus 2 into x minus 3 not equals to 0 అంటే ఏమొస్తుంది x minus 1 not equals 0 comma x minus 2 not equals 0 x minus 3 not equals to 0 x minus 1 not equals 0 x minus 2 not equals 0 x minus 3 not equals 0 అంటే minus 1 రైట్ సైడ్ చేస్తే plus 1 అవుతుంది and x not equals to 1 x not equals to 2 minus 2 రైట్ సైడ్ చేస్తే plus 2 అవుతుంది x not equals to 3 x not is equals to 3 and x values does not exist at this point 1 2 3 and x not equals to 1 x not equals to x not equals to 3 తీసుకుంటాం therefore domain is మన రియల్ నంబర్స్ ఉంది కదా దాని నుండి 3 వాల్యూస్ మైనస్ చేయండి 1 2 3 1 2 3 this is a domain now fourth one రిమైనింగ్ కూడా చేద్దాం f of x equals to ఏంటి f of x is equals to modulus x minus 3 f of x is equals to modulus x minus 3 ఇది ఫ్రాక్షన్ కాదు సో x వాల్యూ సపోజ్ x equals to 0 తీసుకున్నాం అనుకోండి ఇక్కడ వాల్యూ వస్తుంది 0 minus 3 అంటే minus 3 modulus ఉంది ప్లస్ 3 వస్తుంది అంటే రియల్ వాల్యూ వస్తుంది x equals to 1 తీసుకుంటే 1 minus 3 minus 2 modulus లేదా ప్లస్ 2 వాల్యూ వస్తుంది x equals to 0.5 తీసుకుంటే 0.5 minus 3 అంటే minus 2.5 అంటే modulus 2.5 అంటే minus 2.5 అంటే plus 2.5 వస్తుంది అంటే x వాల్యూ ఏ తీసుకున్నా కూడా ఇక్కడ రియల్ నెంబరే వస్తుంది మనకి ఇన్ఫినిటీ 1/0 రావట్లేదు ఎందుకంటే ఫ్రాక్షన్ లేదు కదా ఇన్ఫినిటీ రావట్లేదు అంటే దీని డొమైన్ ఏంటి ఫర్ ఆల్ రియల్ నంబర్స్ therefore f of x exists for all x belongs to r రియల్ నంబర్ x అనేది రియల్ నంబర్ ఎవ్రీ రియల్ నంబర్ కి మనకి f of x ఎగ్జిస్ట్ అవుతుంది రియల్ నంబర్ ఏది తీసుకున్నా సరే f of x ఎగ్జిస్ట్ అవుతుంది therefore domain is real number system domain is real numbers r domain is r means real numbers next seventh one ఇది ఫ్రాక్షన్ చూడండి ఫ్రాక్షన్ అంటే ఏం తీసుకోవాలి మనం డినామినేటర్ నాట్ ఈక్వల్ 0 కావాలి డినామినేటర్ ఈక్వల్ 0 అయితే ఇన్ఫినిటీ అవుతుంది డినామినేటర్ ఇక్కడ ఇదేంటి ఎక్స్ప్రెషన్ కదా ఎక్స్ప్రెషన్ నాట్ ఈక్వల్ 0 రావాలి అంటే f of x exists if
డినామినేటర్ ఏంటి x plus 1 కదా, x plus 1 not equals to 0. f of x exists if x plus 1 not equals to 0. ఆ ప్లస్ 1 రైట్ సైడ్ ఏంటి మైనస్ 1 అవుతుంది, x not equals to minus 1, x not is equals to minus 1. therefore డొమైన్ ఏమొస్తుంది మనకి, డొమైన్ ఈజ్ మరి రియల్ నెంబర్స్ ని మైనస్ చేయండి, అది అంటే మైనస్ 1 దగ్గర ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదు, ఆ మైనస్ 1 ని మైనస్ చేయాలి, రియల్ నెంబర్స్ నుండి మైనస్ చేయాలి. డొమైన్ ఈజ్ ఆర్ మైనస్ మైనస్ 1, ఆర్ మైనస్ మైనస్ 1 అంటే మైనస్ 1 కాకుండా ఎవ్రీ రియల్ నెంబర్ దగ్గర ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. నో థర్డ్ వన్, f of x is equals to 1 by log 2 minus x, log 2 minus x అంటే ఫ్రాక్షన్ కదా, ఫ్రాక్షన్ అంటే ఎలా ఉండాలి, డినామినేటర్ నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. f of x ఎగ్జిస్ట్ అవ్వాలంటే డినామినేటర్ షుడ్ నాట్ ఈక్వల్ 0, డినామినేటర్ షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0. f of x exists, f of x exists if logarithm of denominator కదా 2 minus x, logarithm of 2 minus x not equals to 0, logarithm of 2 minus x not equals to 0 అంటే దీని వాల్యూ నాట్ ఈక్వల్ 0 ఉంటేనే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ నాట్ ఈక్వల్ 0 అంటే ఏంటి, ఇక్కడ నాట్ ఈక్వల్ 0 ఉండాలి అండ్ నెగిటివ్ వాల్యూ ఉండదు. ఇది నెగిటివ్ వాల్యూ ఉంటే లాగరిథం ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ కి లాగరిథం ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే 2 minus x షుడ్ బి గ్రేటర్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ ఉండాలి. నెగిటివ్ వాల్యూ ఉందనుకోండి, నెగిటివ్ వాల్యూ ఉంటే లాగరిథం డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఫంక్షన్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే దీని వాల్యూ ఎలా ఉండాలి, డినామినేటర్ నాట్ ఈక్వల్ 0 ఉండాలి అండ్ 2 minus x is greater than 0, 2 minus x is greater than 0 and 2 minus x is greater than 0 ఉండాలి, 2 minus x is greater than 0. ఓకేనా, అంటే log 2 minus x not equal 0 అంటే సపోజ్ దీని వాల్యూ 1, 2 minus x వాల్యూ 1 అయింది అనుకోండి, అంటే log 1 అవుతుంది. అప్పుడు log 1 వాల్యూ 0 ఈక్వల్ 0 అవుతుంది. అంటే నాట్ ఈక్వల్ 0 అవ్వాలంటే డెఫినెట్లీ దీని వాల్యూ ఎలా ఉండాలి, నాట్ ఈక్వల్స్ 1 ఉండాలి. అంటే ఇది 1 ఉండదు దీని వాల్యూ. 2 minus x వాల్యూ 1 అయితే లాగరిథం ఆఫ్ 1 is equals 0. ఓకేనా, నాట్ ఈక్వల్ 0 కదా, అంటే దీని వాల్యూ 1 కాకుండా రిమైనింగ్ ఏదైనా ఉండొచ్చు. therefore 2 minus x not equals to 1, 2 minus x not equals to 1. ఇక్కడ 1 అయితే ఏమవుతుంది, ఇక్కడ log 1 అవుతుంది, log 1 వాల్యూ 0 అవుతుంది అంటే ఈక్వల్స్ 0 అవుతుంది, నాట్ ఈక్వల్స్ కాదు కదా. సో దీని వాల్యూ ఎలా ఉంటుంది, డెఫినెట్ గా నాట్ ఈక్వల్స్ టు 1 ఉండాలి. అండ్ దిస్ వాల్యూ 2 minus x is greater than 0, 2 minus x is greater than 0 and ఈ 2 రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. మైనస్ x నాట్ ఈక్వల్స్ టు 1 minus 2, ఈ ప్లస్ 2 రైట్ సైడ్ సెండ్ చేస్తే మైనస్ 2 అవుతుంది. మైనస్ x నాట్ ఈక్వల్స్ టు మైనస్ 1 అండ్ x నాట్ ఈక్వల్స్ టు 1 వస్తుంది, x నాట్ ఈక్వల్స్ టు 1, మైనస్ మైనస్ క్యాన్సిల్ అండ్ ఈ x రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. ఏమొస్తుంది మనకి 2 greater than x అవుతుంది, 2 greater than x అంటే ఎలా రాస్తాం దీన్ని, x less than 2 రాస్తాం. x less than 2 కదా, x less than 2 అంటే x నాట్ ఈక్వల్స్ 1 ఉండాలి అండ్ x less than 2 ఉండాలి. ఓకేనా, లెస్ దెన్ 2 అంటే ఏం తీసుకోవచ్చు మనం, రియల్ నెంబర్ సిస్టమ్ అనుకోండి, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2, 3 అప్ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఇక్కడ -1, -2 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ లాస్ట్ వరకు ఉంటుంది. లెస్ దెన్ 2 అంటే ఇవన్నీ వాల్యూస్, ఈ టోటల్ వాల్యూస్ లెస్ దెన్ 2 ఇంతవరకు ఏదైనా ఉండొచ్చు వాల్యూ మనకి. బట్ నాట్ ఈక్వల్స్ 1, దీనిలో ఈ 1 మైనస్ చేసేయాలి, నాట్ ఈక్వల్స్ 1 కదా, ఈ 1 ఉండదు మనకి. ఓకేనా, అంటే ఇది రాస్తాం ఫస్ట్, దీని ఇక్కడ నుంచి తర్వాత ఎలా రాస్తాం అంటే 2 to minus infinity. therefore domain is ఎక్కడ 2 to minus infinity, minus infinity to 2 మైనస్ ఏది మైనస్ చేయాలి, 1 కదా, -1 అంటే 1 తీసుకుంటే ఎగ్జిస్ట్ అవ్వదు, ఎందుకంటే 2 minus 1 1 అవుతుంది, log 1 వాల్యూ 0 వస్తుంది. ఓకేనా, డొమైన్ ఇస్ మైనస్ ఇన్ఫినిటీ టు 2, 2 to minus infinity -1, x నాట్ ఈక్వల్స్ టు 1 కదా, నాట్ ఈక్వల్స్ అంటే డెఫినెట్ గా మైనస్ చేయాలి. ఇది డొమైన్ ఆఫ్ f is minus infinity to 2 -1. నెక్స్ట్ fifth one, solution. Fifth one, so what is given f of x? F of x is equals to under root of 4x minus x square, 4x minus x square. f of x is equals to under root of 4x minus x square. ఇది రూట్ లో వాల్యూ, ఫ్రాక్షన్ కాదు, రూట్ లో సపోజ్ రూట్ -1 తీసుకున్నాం, దీని వాల్యూ -1 అయింది అనుకోండి, అది ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందా, డస్ నాట్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ నాట్ ఎ రియల్ వాల్యూ, దట్ ఈస్ ఇమాజినరీ
అదేంటి ఇమాజినరీ వాల్యూ. సో ఫంక్షన్ exists for only real values, only positive real values, sorry, positive real values. అంటే నెగిటివ్ వాల్యూస్ రూట్ లో ఉంటే ఎగ్జిస్ట్ అవ్వదు, అంటే రూట్ లో నెగిటివ్ వాల్యూస్ కి పర్మిషన్ లేదన్నట్టు మనకి. ఓకేనా? నెక్స్ట్ జీరో తీసుకోవచ్చా? రూట్ జీరో, ఎస్, రూట్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు జీరో, ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఏదైనా పాజిటివ్ వాల్యూ తీసుకుంటే పాజిటివ్ వాల్యూస్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, రూట్ స్క్వేర్ రూట్ అనేది. ఓకేనా? అంటే దీని వాల్యూ ఎలా ఉండాలి మనకి? మేబీ జీరో ఉండొచ్చు ఆర్ గ్రేటర్ దెన్ జీరో, జీరో ఉండాలి ఆర్ గ్రేటర్ దెన్ జీరో, అది రాద్దాం మనం. రూట్ లో ఉంటే డెఫినెట్ గా ఎలా తీసుకోండి. దేర్ఫోర్ f of x exists, f of x exists, f of x exists if 4x minus x square greater than or equals 0, greater than or equals to 0. సో ఏదైనా కామన్ ది మైనస్ కామన్ టేక్అవుట్, మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ అంటే మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x అవుతుంది, గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో పాజిటివ్ వచ్చి పాజిటివ్ అవ్వాలంటే ఏం చేయాలి? మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ అవుతుంది. సో దీని టోటల్ గా మైనస్ తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x. when we multiply with minus, sign will change, greater than becomes less than becomes greater than or equals to కదా. సో it becomes less than or equals to 0 into minus 1 అంటే 0 వస్తుంది. ఓకేనా? ఇది x square minus 4x less than or equals to 0. so take out common. what is x? take out x common, remaining x minus 4 less than or equals to 0, less than or equals to 0. we can write this x as x minus 0 రాసుకోవచ్చు, ఏం లేదు కదా, x minus 0 రాస్తున్నా. and x minus 4 less than or equals 0, x minus 0, x minus 4 less than or equals 0. సో మనకి డైరెక్ట్ గా డొమైన్ ఫైండింగ్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫామ్ లో ఉంటుంది. సపోజ్ x minus alpha it is in the form of x minus beta less than or equals 0 ఉంది అనుకోండి, less than or equals 0, that domain is x belongs to alpha comma beta, x belongs to alpha comma beta. less than or equals ఉంటే ఈ బ్రాకెట్ తీసుకోవాలి, క్లోజ్ ఇంటర్వెల్. అదే లెస్ దెన్ ఉంది అనుకోండి, ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి, ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా. ఓకేనా? సో హియర్ వాట్ ఇస్ ఆల్ఫా వాల్యూ? ఆల్ఫా is equals 0, beta is equals to 4. therefore domain is, therefore x belongs to what values? 0 comma 4, 0 comma 4. this is the domain. domain is closed interval 0 comma 4. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఉంటే డెఫినెట్ గా ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. దాని మీనింగ్ ఏంటంటే ఇంక్లూడింగ్ 4 అన్నట్టు, అంటే 4 కూడా మనకు డొమైన్ లో ఉంటుంది. అదే ఓపెన్ ఇంటర్వెల్ ఇలా ఇస్తున్నాం అనుకోండి, ఇలా ఇస్తున్నాం అనుకోండి, మన ఇంటర్వెల్ మన డొమైన్ లో 4 ఉండదు, 4 కన్నా లెస్ దెన్ వాల్యూస్ ఉంటాయి, అండ్ 0 కూడా ఉండదు, 0 కన్నా కొంచెం గ్రేటర్ దెన్ వాల్యూస్ ఉంటాయి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 ఉండదు 4 ఉండదు. బట్ దీంట్లో 0 ఉంటుంది అండ్ 4 కూడా ఇంక్లూడెడ్ అన్నట్టు. హియర్ 0 and 4 are both are included. ఇది క్లోజ్ ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ మీన్ డిఫరెంట్, అదే చూడండి. హియర్ నాట్ ఇంక్లూడెడ్, ఎక్స్క్లూడ్, దీస్ 0 and 4 are excluding. హియర్ ఇంక్లూడింగ్ 0 and 4. ఓకేనా? దిస్ ఇస్ ద డొమైన్. విచ్ వన్? ఫిఫ్త్ వన్. నౌ సెవెంత్, ఎయిత్ వన్ చేద్దాం, సేమ్ మోడల్. f of x is equals to x square, sorry 7 to 6 ఉంది కదా, రైట్. f of x is equals to 1 by under root of 1 minus x square. f of x is equals to 1 by under root of 1 minus x square. ఇది డినామినేటర్ లో ఉంది, రూట్ లో ఉంది. రూట్ లో ఎగ్జిస్ట్ అవ్వాలంటే డెఫినెట్ గా గ్రేటర్ దెన్ 0 ఉండాలి, ఈక్వల్ 0 ఉండొచ్చు. కానీ డినామినేటర్ ఉంది కదా, డినామినేటర్ లో 0 ఉంది అనుకోండి, 1/0 ఇన్ఫినిటీ అవుతుంది, 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. అంటే దీని వాల్యూ ఎలా ఉండాలి? ఓన్లీ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఇక్కడ న్యూమరేటర్ లో ఉంటే మనం గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం, ఎందుకంటే రూట్ 0 వాల్యూ 0 వస్తుంది. అదే ఇక్కడ 0 ఇస్తున్నాం అనుకోండి, దీని వాల్యూ 1/0 వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. అందుకే ఓన్లీ గ్రేటర్ దెన్ 0 వాల్యూ తీసుకోవాలి, సేమ్ మోడల్. అంటే therefore f of x exists if 1 minus x square greater than 0, only greater than 0. 1 minus x square greater than 0. So take out minus common తీయండి, minus common this x square becomes plus x square, plus 1 becomes minus 1 greater than 0. సో మైనస్ తో మల్టిప్లై అయ్యి సైన్ చేంజ్ అవుతుంది, అంటే x square minus 1 గ్రేటర్ దెన్ ఉంది కదా, లెస్ దెన్ 0 అవుతుంది, లెస్ దెన్ 0.
అంటే దేనిలా రాసుకోవచ్చు మనం x square 1 1 square రాయొచ్చు కదా 1 square less than 0. It is in the form of a square minus b square and a plus b into a minus b. X plus 1 x minus 1 into x plus x plus 1 into x minus 1 less than 0. ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయండి x మైనస్ ఆల్ఫా రావాలి. ఆల్ఫా అంటే ఏంటి ఇక్కడ ప్లస్ 1 ఉంది కదా నేను ఎలా రాసుకోవచ్చు x మైనస్ ఆఫ్ మైనస్ 1 x మైనస్ ఆఫ్ మైనస్ 1 ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్ minus into minus becomes plus into x minus 1 x minus 1 less than 0. Here what is alpha? Alpha is equals to 1 minus 1 beta is equals to plus 1. Compare with this one. If less than 0 is only and ఏమొస్తుంది మనకి alpha comma beta, therefore alpha is equals to minus 1 beta is equals to plus 1. Equals 0 అంటే closed interval, less than 0 only less than 0 open interval తీసుకోండి. Therefore x belongs to minus 1 comma 1 minus 1 comma 1. This is a domain, therefore domain is minus 1 comma 1. Domain is minus 1 comma 1. This is the solution of 6th question. Now 8th question. What is the 8th question given? F of x is equals to under root of x square minus 25. 8th one, f of x is equals to under root of x square minus 25. X square minus 25. Same model. So f of x exists if x square minus 25 greater than or equals 0. ఎందుకంటే 0 అంటే exist అవుతుంది and greater than 0 అంటే కూడా exist అవుతుంది. So f of x exists if x square minus 25 greater than or equals to 0. X square minus 25 greater than or equals to 0. We can write 25 as 5 square. 5 square right కదా? Right. X square minus 5 square greater than or equals to 0. It is in the form of a square minus b square formula. So write in the form a plus b into a minus b. X plus 5 into x minus 5. X plus 5 into x minus 5 greater than or equals to 0. X plus 5 into x minus 5 greater than or equals to 0. So then we formula రాయండి x minus alpha x minus beta. So we can write this as plus 5 as x minus of minus 5 into x minus 5 greater than or equals to 0. Here greater than or equals 0 కదా వేరే ఇంకో ఫార్మ్ ఉంటుంది. less than or equals 0 అంటే closed interval open interval and alpha comma beta. అదే greater than 0 ఉంది అనుకోండి x minus alpha ఈ ఫామ్ లో గుర్తు పెట్టుకోండి x minus beta greater than or equals 0. Then x belongs to minus infinity to alpha greater than or equals 0 కదా ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ తీసుకోవాలి ఇక్కడ ఓపెన్ యూనియన్ beta to infinity plus infinity minus infinity నుండి alpha వరకు యూనియన్ beta నుండి plus infinity వరకు. ఇక్కడ ఆల్ఫా వాల్యూ చిన్న వాల్యూ స్మాలర్ వాల్యూ తీసుకోండి, బీటా వాల్యూ గ్రేటర్ వాల్యూ తీసుకోండి. అంటే ఆల్ఫా ఇస్ ద స్మాలెస్ట్ వాల్యూ, బీటా ఇస్ ద గ్రేటెస్ట్ వాల్యూ. సో హియర్ వాట్ ఇస్ ఆల్ఫా? ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు minus 5, ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు minus 5, బీటా ఇస్ ఈక్వల్స్ టు plus 5, బీటా ఇస్ ఈక్వల్స్ టు plus 5. therefore domain is x belongs to ఏంటి? x belongs to ఇది ఫార్ములా కదా, దిస్ ఇస్ ద ఫార్ములా. సో minus infinity to alpha, what is alpha value? minus 5 closed interval union beta value 5 to plus infinity, 5 to plus infinity. This is the solution of 8th question. 9th one, f of x is equals to under root of x minus step x. దీని ఏమంటారంటే స్టెప్ x అంటారు. సో రూట్ లో ఉంది కదా, రూట్ లో ఉంది ఎగ్జిస్ట్ అవ్వాలంటే దీని వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉండాలి ఆర్ ఈక్వల్ 0 ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి నెగటివ్. సో therefore f of x exists if f of x exists if this value greater than or equals 0. x minus step x greater than or equals to 0. x minus step x greater than or equals 0. So the right side change చేయండి, ఏమో it becomes positive. x greater than or equals step x, x greater than or equals to step x. So step x value ఏంటంటే suppose this is step x value, greatest integer function. So
the greatest integer less than or equals to x. Step value of step x is the greatest integer less than or equals to x. అంటే x కు less than or equals to greatest integer అన్నట్టు. Suppose 3.5 తీసుకున్నాం అనుకోండి, step of 3.5. Step of 3.5 and x value 3.5 తీసుకుంటున్నా, x is equals to 3.5. Now we are finding step x value. So what is the greatest integer less than 3.5? అంటే 3.5 కన్నా తక్కువ ఉన్న గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంటి? దిస్ ఇస్ నంబర్ లైన్. సో 0 1 2 3 4. మన x వాల్యూ ఏంటి? 3.5. దిస్ ఇస్ x వాల్యూ 3.5. సో 3.5 లెస్ దెన్ ఉన్న గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంటి? గ్రేటెస్ట్ ఇంటిజర్ అండి. ఇవన్నీ కూడా ఇంటిజర్సే, బట్ we have take the greatest integer less than or equals to this value, maybe less than 3.5 or equals to 3.5. So what is the value? 3 and the step of 3.5 is equals to 3. Step of 3.5 is equals to 3. And suppose if I take minus 2.5, what is the greatest integer less than or equals to minus 2.5? ఏమొస్తుంది? దానికన్నా ముందు మైనస్ 2.5 కన్నా ముందు అంటే సపోజ్ minus 2.5 అనుకోండి, దీనికన్నా ముందు అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది మనకి? -3 వస్తుంది. అంటే స్టెప్ ఆఫ్ -2.5 is equals to -3. స్టెప్ ఆఫ్ -2.5 is equals to -3. అంటే ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. x వాల్యూ ఏది తీసుకున్నా కూడా సపోజ్ x equals 3.5, వాట్ ఇస్ స్టెప్ x వాల్యూ? 3 అంటే గ్రేటర్ దాన్ 0 వస్తుంది. 3.5 గ్రేటర్ దాన్ 3. Suppose if I take any integer, suppose 3, what is step of 3? Less than or equals to integer 3 only. So 3 అంటే ఇంటీజర్ తీసుకుంటే సేమ్ అదే వాల్యూ వస్తుంది, బట్ రియల్ నంబర్స్ వేరే డెసిమల్స్ అదే దాని ఇంటీజర్స్ ఏది తీసుకున్నా కూడా దానికన్నా ముందున్న నంబర్ ఇంటీజరే, దట్ ఈస్ స్టెప్ వాల్యూ, స్టెప్ ఆఫ్ దట్ నంబర్. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఈ కండిషన్ దేనికి సాటిస్ఫై అవుతుంది? x ఈక్వల్స్ టు డెసిమల్స్ కి వస్తుంది. డెసిమల్స్ అంటే ఎనీ రియల్ వాల్యూ, అండ్ ఇంటిజర్ తీసుకున్నా కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? x వాల్యూస్ x ఈక్వల్స్ టు ఏది తీసుకున్నా కూడా మనకి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నువ్వు -2.5 తీసుకో, -2.5 x వాల్యూ -2.5, x ఈక్వల్స్ ఏంటి? -2.5. స్టెప్ వాల్యూ ఏంటి? -3 వచ్చింది. అంటే -2.5 గ్రేటర్ దాన్ -3, -2.5 గ్రేటర్ దాన్ -3. ఈ కండిషన్ ఏ వాల్యూ ఇచ్చినా కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. దేర్ఫోర్ domain is real number system, or if you take any real number, this condition exists, satisfies. Therefore domain is real number system, or domain is real number system. Next 10th one, same model, కొంచెం different. f of x is equals to under root of step x minus x. f of x is equals to under root of step x minus x. అంటే రూట్ లో ఉంది కదా, ఎలా కావాలి? f of x exists if step x minus x greater than or equals to 0. ఆ వాల్యూ ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ 0 ఉండాలి ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ట్రా ఎక్సెస్ చేసుకోండి. స్టెప్ x greater than or equals to x, స్టెప్ x greater than or equals to x. ఈ కండిషన్ సాటిస్ఫై రేట్ మనం x వాల్యూ ఫైండ్ చేయాలి. స్టెప్ x greater than or equals to x. సపోజ్ x డెసిమల్ తీసుకున్నాం అనుకోండి 3.5, స్టెప్ ఏం వచ్చింది? 3 వచ్చింది. అంటే డెసిమల్ కి కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే 3 వస్తుంది, 3 గ్రేటర్ దాన్ 3.5 కాదు కదా, అవునా? రైట్. అంటే డెసిమల్స్ కి పాసిబుల్ అవ్వదు, డెసిమల్స్ కి కండిషన్ సాటిస్ఫై అవ్వదు డెసిమల్ నంబర్ తీసుకుంటే. సపోజ్ ఇఫ్ ఐ టేక్ x ఈక్వల్స్ టు 3, step of 3 also equals to 3, రెండు వాల్యూస్ ఈక్వల్. స్టెప్ 3 is equals to 3 equals to 3 వస్తుంది. ఓకేనా? సపోజ్ ఇఫ్ ఐ టేక్ x is equals to -2 -5, what is step of -5? ఇంటిజర్ కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ దిస్ నెంబర్ అంటే -5 ఉంది. అంటే పాజిటివ్ ఇంటిజర్స్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 3 ఈక్వల్స్ టు 3, -5 is equals to -5, రెండు వాల్యూస్ సేమే. x వాల్యూ స్టెప్ వాల్యూ, ఏ వాల్యూస్ ఏమొస్తుంది మనకి? integers, only integers. ఓకేనా? therefore domain is integers. z అంటే ఏంటి? integers, set of integers. domain is integers. this is the 10th question. మనకి ఇంకొక 1-2 సమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి ఇక్కడ చెప్పేస్తున్నా. వెరీ ఇంపార్టెంట్ ఉన్న క్వశ్చన్స్ ఇవి.
సో ఏంటి సెకండ్ సెక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్ f of x is equals to ఇక్కడ సాల్వ్ చేస్తున్నా f of x is equals to under root of x square minus 3x plus 2 x square minus 3x plus 2. So this is root value this value should greater than or equals 0. F of x exists if x square minus 3x plus 2 greater than or equals to 0 ఉండాలి. So దీన్ని ఫ్యాక్టరైజ్ చేసాం మనం 2 ones are 2 ways we can factorize. We can write minus 3x as minus x minus 2x plus 2 greater than or equals to 0. We can write minus 3x as minus x minus 2x. So take out x common. What is the remaining? X minus 1. Take out minus 2 common. Remaining what? X minus 1 greater than or equals to 0. So what is the common? X minus 1 common. X minus 1 into what is the remaining? X minus 2 greater than or equals to 0. We have one formula. It is in the form of x minus alpha into x minus beta. X minus alpha into x minus beta. It is greater than or equals 0. Therefore, what is the domain? Domain is minus infinity to alpha equals to greater than or equals to the take close interval union beta 2 plus infinity. Beta 2 plus infinity. So here what is the alpha value 1, beta value 2. Therefore x belongs to minus infinity to 1, alpha is equals to 1, small value. Itla iskondi union beta value 2 to infinity. Therefore domain is minus infinity 1 union 2 to infinity. This is a domain. Solution of the second question. F of x is equals to what is given? F of x is equals to logarithm of x square minus 4x plus 3. X square minus 4x plus 3. So suppose the value 0 in anukondi, logarithm of 0 does not exist. And if it is less than 0, for that also logarithm does not exist. The total value 0 అయితే logarithm 0 does not exist అవుతుంది. And a negative value అయితే కూడా logarithm does not exist. Therefore this value should be positive. అంటే ఈ value definite గా greater than 0 ఉండాలి. ఓకేనా? F of x exists if x square minus 4x plus 3 greater than 0. So do factorization if possible. 3 ones are 3, right? X square minus x minus 3x plus 3 greater than 0. So take out x common, remaining x minus 1. Take out minus 3 common, x minus 1 greater than 0. What is again common? X minus 1 common. X minus 1 common. Remaining ఏంటి? X minus 3 greater than 0. ఇది కూడా సేమ్ ఈ ఫామ్ లో ఉంచండి. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్స్ ఏంటి? ఆల్ఫా ఈక్వల్స్ టు 1. బీటా ఇస్ ఈక్వల్స్ ఏంటి? బీటా ఇస్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ గ్రేటర్ ఈక్వల్స్ టు 0 లేదు కదా, అంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఉంటే క్లోజ్ ఇంటర్వెల్. ఓకేనా? దేర్ఫోర్ x belongs to what is the value? Same minus infinity to alpha 1. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్ బీటా అంటే 3 to infinity. ఈక్వల్స్ టు ఉంటే ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ ఈక్వల్స్ ఓన్లీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉందనుకోండి, ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద డొమైన్. దేర్ఫోర్ డొమైన్ ఈస్ ఏంటి? minus infinity 1 union 3 to infinity. This is a domain. Very important 2 marks questions. ఇదే ఫస్ట్ క్వశ్చన్ లో మన థర్డ్ వన్ కూడా ఉంది, అది కూడా వెరీ ఇంపార్టెంట్. f of x is equals to under root of 2 plus x plus under root of 2 minus x divided by x. So ఇక్కడ ఫ్రాక్షన్ కదా, so this is a fraction and denominator not equal 0 ఉండాలి. This x value not equal 0 and the root value kada, root value should greater than or equal 0. F of x exists if
2 plus x value greater than 0 ఉండొచ్చు or greater than 0. 2 plus x is greater than or equals 0 and 2 minus x here also same. 2 minus x greater than or equals 0 and x not equals 0 because it is a denominator. Denominator not equals 0 definitely గా. ఓకేనా? ఇది రూట్ లో వాల్యూ కదా అంటే 2 plus x greater than or equals 0. 0 ఉండొచ్చు or greater than 0. This also root value. This also greater than 0 or equals 0. This is a denominator. The denominator should not equal 0. That is x not equals to 0. And it was 2 right sides send చేయండి. So x greater than or equals to 0 minus 2. X greater than or equals to minus 2. Next 2 right sides send చేయండి. So minus x greater than or equals to minus 2. Minus x greater than or equals to minus 2. So minus x ఉంది కదా పాజిటివ్ అవ్వాలంటే మైనస్ తో మల్టిప్లై చేయండి. Minus into minus becomes plus. So greater than becomes less than or equals to plus 2. Both sides minus to multiply చేస్తే minus x becomes plus x, greater than becomes less than, and minus 2 becomes plus 2. And x not equals 0. X not equals to 0. And x values are greater than or equals to minus 2 and less than or equals to 2. X values are, so this is a real number system అనుకోండి. 0, this is 1. This is 2, minus 1, minus 2. X values are greater than or equals to minus 2. And ఇక్కడ ఉంటే greater than minus 2. And less than 2. This is our domain. Less than 2 అంటే 2 కి left side. Greater than minus 2 అంటే minus 2 కి right side. ఇది domain. కానీ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. X not equals 0. అంటే x కూడా ఉండొద్దు మన domain లో. ఇది మైనస్ చేసేయాలి. Where do subtract 0. Do subtract 0 from minus 2 to plus 2. Therefore, domain is what is the domain? Minus 2 to plus 2 equals to kada, take closed interval minus 2 to plus 2 minus not equals 0 kada, x not equals 0 kada, take 0 minus 0. This is a domain. Now section 1 second question, find the ranges of the following. Range find చేయాలి. Range means function values, f of x values or y values. What is given first one? Logarithm of modulus 4 minus x square. First range find అంటే before find the range, find domain. Domain find చేయండి. ఓకేనా? So let first one solution. Let y is equals to f of x is equals to modulus logarithm of modulus 4 minus x square. Logarithm of modulus 4 minus x square. First domain find చేయండి. So logarithm of modulus 4 minus x square అంటే modulus కదా అంటే నెగటివ్ వాల్యూస్ కూడా పాజిటివ్ అవుతుంది. This value should not equals to 0. 0 అయింది అనుకోండి ఎగ్జిస్ట్ అవ్వదు. Logarithm of 0 అంటే does not exist. ఓకేనా? దీని వాల్యూ నెగటివ్ ఉండొచ్చు. నెగటివ్ ఉంటే కూడా modulus ఉంది కదా పాజిటివ్ అయిపోతుంది. Therefore f of x exists if 4 minus x square not equals to 0. 4 minus x square not equals to 0. అంటే దీని ఎలా రాసుకోవచ్చు? టేక్ అవుట్ మైనస్ కామన్ ఆర్ మైనస్ కామన్ తీస్తే x square minus 4 వస్తుంది. x square minus 4 not equals 0. This implies we can write this as x square 4 ని 2 square రాయొచ్చు కదా, 2 square not equals to 0. So it is in the form of a square minus b square అంటే a plus b into a minus b. X plus 2 into x minus 2 not equals to 0. X plus 2 into x minus 2 not equals to 0. And x plus 2 not equals 0. X plus 2 not equals 0 and x minus 2 not equals to 0. X minus 2 not equals 0. X not equals to minus 2 and x not equals to plus 2. X not equals to plus 2. అంటే minus 2 plus 2 కాకుండా ఫంక్షన్ ఏ రియల్ వాల్యూ తీసుకున్నా కూడా ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. Therefore domain is r minus 1 comma 2, r minus 2 comma plus 2, r minus 2 comma plus 2. So y is equals to ఏంటి మనకి గివెన్ కదా, y is equals to మనం రేంజ్ ఫైండ్ చేయాలి అంటే y వాల్యూస్. y is equals to logarithm of modulus 4 minus x square. This implies ఈ logarithmic form లో ఉంది, exponential form లో రాయండి. So we can write this as
కామన్ లాగడం ఈ బేస్ ఏ ఉంటుంది e power y is equals to modulus 4 minus x square. E power y is equals to modulus 4 minus x square. E power y is equals to modulus 4 minus x square. If we take any x value other than plus 2 and minus 2, plus 2 and minus 2 కాకుండా remaining ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకి e power y value is greater than 0. E power y value is greater than 0. Therefore, e power y is greater than 0. E power y is greater than 0 for all y belongs to R. For all y belongs to R. E power y y value ఏ తీసుకున్నా కూడా e power y value పాజిటివ్ అవుతుంది. ఓకేనా? Therefore, range is a real number system. Therefore, range is R. Range is R. Range అంటే y belongs to y అంటే y values ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి అది ఫైండ్ చేయాలి అన్నట్టు. ఓకేనా? సో ది రేంజ్ ఈస్ R. నౌ సెకండ్ వన్, step x minus x. Step x minus x ఫస్ట్ క్వశ్చన్ లో వస్తుంది సేమ్ ఇదే క్వశ్చన్ step x minus x అన్నది. అంటే f of x exists, let f of x అనుకోండి. f of x exists if step x minus x greater than or equals 0. Step x minus x greater than or equals 0. So acceleration side చేస్తే plus x అవుతుంది. X step x greater than or equals to plus x. Step x greater than or equals to x. And ఈ కండిషన్ ఏ వాల్యూ సాటిస్ఫై అవుతుంది మనకి ఓన్లీ ఇంటీజర్ అంటే ప్లస్ 2 మైనస్ 2 తీసుకుంటే రెండు వాల్యూస్ సేమ్ వస్తాయి ఇవ్వండి. ఓకేనా? Therefore, domain is integers. Domain is z. Domain is z. Z అంటే set of integers. Same first question first section 1 లో ఫస్ట్ ప్రాబ్లం లో ఉంటుంది సేమ్ 10th 1 9th 1 ఉంటుంది సేమ్ క్వశ్చన్. ఓకేనా? డొమైన్ ఇస్ సేమ్ రాస్తాం. నెక్స్ట్ మనం రేంజ్ ఫైండ్ చేయాలి. ఓకేనా? రేంజ్ అంటే ఏంటి? y వాల్యూస్. రేంజ్ అంటే ఏంటి? y వాల్యూస్. సపోజ్ మన ఫంక్షన్ ఇది కదా, సపోజ్ 1 వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి. 1 తీసుకున్నా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుంది మనకి స్టెప్ 1 మైనస్ x ఈక్వల్స్ 1 తీసుకోండి. స్టెప్ 1 మైనస్ 1. స్టెప్ 1 అంటే లార్జెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే ఇంటిజర్ ఉంది కదా, స్టెప్ 1 ఆల్సో ఈక్వల్స్ టు 1. అది ఇది కూడా 1 వస్తుంది. అంటే 1 మైనస్ 1. 1 మైనస్ 1 అంటే 0. అంటే 1 కి ఇమేజ్ ఏంటి 0. సపోజ్ ఇఫ్ యు టేక్ మైనస్ 2, z value only integers kada, only don't take decimals, take positive integers, only negative integers only. Suppose minus 2 తీసుకున్నాం అనుకోండి. Step of minus 2 step of minus 2 అంటే what is the largest integer less than or equals to minus 2? minus 2 నే minus 2 minus into minus plus 2 minus 2 plus 2 cancel 0 వస్తుంది. అంటే ఈ minus 2 ఇమేజ్ కూడా ఏంటి 0. అంటే ఇంటీజర్స్ ఎవ్రీ ఏ ఇంటీజర్ తీసుకున్నా కూడా దానికి ఇమేజ్ ఏది వస్తుంది అంటే 0 వస్తుంది ఇక్కడ. ఓకేనా? అంటే ఇక్కడ రేంజ్ ఏంటి మనకి ఓన్లీ రేంజ్ 0. మనకి 0 ఎలిమెంటే రేంజ్. ఇక్కడ ఏ ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్స్ కదా, ఏ నంబర్ తీసుకున్నా మళ్ళీ అదే నంబర్ మైనస్ ప్లస్ మైనస్ అదే వచ్చేస్తుంది మనకి. 5 తీసుకుంటే కూడా స్టెప్ ఆఫ్ 5 అంటే 5 మైనస్ 5 అంటే 0. 10 తీసుకుంటే 10 మైనస్ 10 0 వచ్చేస్తుంది. ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఇమేజ్ ఏముంటుంది 0 నే వస్తుంది. ఓకేనా? అంటే రేంజ్ ఏంటి ఇక్కడ 0. therefore range is singleton set 0. range is 0. This is the solution of second one. Now solution of third one. Let f of x is equals to sin pi of step x divided by 1 plus step x whole square. First domain find చేయాలి. domain suppose x equals 0 అయింది అనుకోండి. if we take x equals 0, what will happen? sin pi into 0 by 1 plus 0. 1 plus 0 అంటే 1. డినామినేటర్ లో 1 వస్తుంది. డినామినేటర్ లో 0 రావట్లేదు. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? అంటే డొమైన్ ఏమొస్తుంది మనకి? డొమైన్ ఇస్ రియల్ నంబర్. డొమైన్ ఇస్ రియల్ నంబర్. ఎందుకంటే ఇక్కడ 0 డినామినేటర్ 0 రావట్లేదు. ఎందుకంటే మనకి 1 ఉంది కదా, 1 ప్లస్ ఏది తీసుకున్నా కూడా సంథింగ్ వస్తుంది. ఇక్కడ 0 అయినా కూడా మనకి 1 ప్లస్ 0 1 వస్తుంది. డినామినేటర్ ఎక్కడ కూడా 0 రావట్లేదు. అంటే రియల్ నంబర్ ఏది తీసుకున్నా కూడా ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? therefore f of x exists
if x belongs to R. X belongs to R. R అంటే real number system. Therefore, domain is R. Domain is R. Real numbers. Domain is R. Domain R వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి మనం? దాని రేంజ్ ఫైండ్ చేయాలి. ఏంటి? రేంజ్ ఫైండ్ చేయాలి. సో మన ఫంక్షన్ ఇది sin pi x. ఇది ఫంక్షన్ ఏంటి? sin pi of x. డినామినేటర్ తర్వాత విషయం. ఓకేనా? సో సపోజ్ x ఈక్వల్స్ 1 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇఫ్ అంటే x ఈక్వల్స్ 1, స్టెప్ ఆఫ్ 1 అంటే 1 వస్తుంది. 1 వస్తుంది. అండ్ sin pi into 1 sin pi వస్తుంది. sin pi into 1 sin pi. sin pi value is 0. sin pi value ఏంటి? 0. sin pi value is 0. And if you take any value, sin x equals 2 తీసుకున్నాం అనుకోండి, sin 2 pi వస్తుంది. pi into 2, 2 pi. sin 2 pi value also equals to 0. sin 2 pi value also equals to 0. అంటే దీని కూడా ఏమొస్తుంది మనకి? 0 వచ్చేస్తుంది ఫంక్షన్. ఎవ్రీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే, రియల్ నెంబర్, ఎన్ని రియల్ నెంబర్ తీసుకున్నా సరే, సపోజ్ నెగటివ్ వాల్యూస్ తీసుకుంటే కూడా మనకి ఏమొస్తుంది? sin pi of -3 తీసుకున్నాం, స్టెప్ ఆఫ్ -3. -3 వాల్యూ -3, స్టెప్ ఆఫ్ -3 అంటే -3. 3 pi వస్తుంది. 3 pi అంటే కూడా 0 నే. బికాజ్ sin n pi is equals 0. sin n pi is equals to 0. అంటే ఎవ్రీ నెంబర్ కూడా ఏమొస్తుంది మనకి అంటే 0 నే వచ్చేస్తుంది. రేంజ్ ఏమొస్తుంది? 0. అంటే రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏంటి? 0 నే. ఓకేనా? therefore for every x belongs to R, sin pi x value is equals 0. sin pi x, sin pi step of pi x equals to 0. Therefore domain range ఏంటి? range is singleton set 0. range is singleton set 0. this is the range. range of the function is singleton set 0. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? మన గివెన్ ఫంక్షన్ ఏంటి? ఇక్కడ సైన్ లో ఏది తీసుకున్నా, sin pi into సంథింగ్ ఏది ఉన్నా సరే 0 చూడండి వాల్యూ. sin 100 pi కూడా 0 నే, sin 1000 pi కూడా 0 నే. pi into ఏ వాల్యూ ఉన్నా కూడా, ఈవెన్ నంబర్ ఆర్ ఆడ్ నంబర్ ఏది ఉన్నా సరే సైన్ లో ఆ వాల్యూ 0 వచ్చేస్తుంది. ఓకేనా? ఫోర్త్ వన్, f of x is equals to ఏంటి? like y is equals to x square minus 4 by x minus 2. y is equals to అంటే ఫంక్షన్ f of x, x square minus 4 by x minus 2. y ఎగ్జిస్ట్ అవ్వాలంటే డినామినేటర్ నాట్ ఈక్వల్ 0 రావాలి. f of x exists if x minus 2 not equals 0. x minus 2 not equals to 0. and x not equals to 2. this implies x not is equals to 2. x not equals to అయితే డెఫినెట్ గా ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే డొమైన్ ఏమో therefore domain is r minus 2. domain is r minus 2. డొమైన్ ఏంటి? r minus 2. అంటే 2 కాకుండా రిమైనింగ్ ఏదో తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రేంజ్ ఫైండ్ చేయాలి. y is equals to ఏంటి మనకి? x square minus 4 అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదని 2 స్క్వేర్ by x minus 2 వస్తుంది. అంటే దీన్ని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మ్ లో రాయొచ్చు. a plus b into a minus b, x plus 2 into x minus 2 by x minus 2. x minus 2 gets cancelled. y is equals to ఏంటి? y is equals to x plus 2. y is equals to x plus 2. రైట్. మన డొమైన్ ఏంటి? x not equals to కదా, x not equals to కదా. అంటే x ఇక్కడ సపోజ్ ఇది ఫంక్షన్ కదా, ఇది x plus 2. x ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? 2 minus 2 ఇన్ఫినిటీ వస్తుంది, ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఇక్కడ 2 కాకుండా ఏ వాల్యూ తీసుకున్నా కూడా ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, రేంజ్ వస్తుంది అన్నట్టు మనకి. సపోజ్ 3 తీసుకున్నాం అనుకోండి, x = 3 తీసుకుంటే దీని మ్యాపింగ్ ఏమొస్తుంది మనకి? 3 + 2 5 వస్తుంది. అదే 4 తీసుకుంటే 4 మ్యాపింగ్ 4 + 2 6 అవుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ దీంట్లో 2 ఉండదు. అంటే x not equals to అయితే y not equals to ఏం కావాలి? x not equals 2 కదా. if x not equals to 2, y also not equals to 2. x equals 2 అంటే 2 + 2 4. y also not equals to 4. 2 + 2 4 కదా. అంటే x not equals to అయితే y వాల్యూ దేనికి నాట్ ఈక్వల్ అవ్వాలి? 4 కు నాట్ ఈక్వల్ అవ్వాలి. మన రేంజ్ లో 4 ఉండదు. 4 ఇక్కడ 4 ఉంది అనుకోండి, డెఫినెట్ గా 2 ఉన్నట్టే.
ఓకేనా. అంటే ఇక్కడ 4 ఉంటే 4 కి మ్యాపింగ్ ఉండాలి. 4 కి మ్యాపింగ్ ఏంది 2 ఉంటుంది, కానీ 2 మన రేంజ్ లో ఉండదు, మన డొమైన్ లో ఉండదు 2 అన్నది. ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, దీనికి మన ఫంక్షన్ ఏంటి x + 2 కదా, అంటే x కి ఎంత 2 యాడ్ చేస్తే 4 రావాలి, అంటే దీనికి ఇక్కడ 2 ఉండాలి డెఫినెట్ గా. కానీ మన డొమైన్ లో 2 ఉండదు, -2 ఉంటుంది, 2 ఉండదు. అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే y వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 4. మన రేంజ్ లో కూడా 4 అనేది ఉండదు, డొమైన్ లో 2 ఉండదు, రేంజ్ లో 4 ఉండదు. ఓకేనా. అంటే రేంజ్ ఈక్వల్స్ ఏం తీసుకున్నాం, therefore రేంజ్ ఈస్ r - 4. మన 4 అనేది మనకి రేంజ్ లో ఉండదు, r - 4. డొమైన్ ఈస్ r - 2, రేంజ్ ఈస్ r - 4. Now last one, fifth one. F of x is equals to under root of 9 plus x square. 9 plus x square. So x value 0 is negative value తీసుకుంటే స్క్వేర్ ఉంది కదా, నెగటివ్ వాల్యూ తీసుకుంటే కూడా రూట్ లో పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ వాల్యూ తీసుకున్నా కూడా రూట్ లో పాజిటివ్ అవుతుంది. x వాల్యూ ఏ నెగటివ్ తీసుకున్నా పాజిటివ్ తీసుకున్నా ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే x స్క్వేర్ ఉంది, నెగటివ్ తీసుకుంటే కూడా x స్క్వేర్ కదా, నెగటివ్ స్క్వేర్ బికమ్స్ పాజిటివ్. ఓకేనా. x వాల్యూ ఇక్కడ ఏదైనా రియల్ నెంబర్, ఎన్ని రియల్ నెంబర్ తీసుకోవచ్చు, అంటే డొమైన్ ఏంటి రియల్ నెంబర్ సిస్టమ్. therefore f of x exists if x belongs to r. అంటే డొమైన్ ఏంటి, therefore domain is a real number system. domain is r. డొమైన్ ఏంటి r, డొమైన్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్. మనకి ఇప్పుడు రేంజ్ ఫైండ్ చేద్దాం. మన ఫంక్షన్ ఏంటి, ఫంక్షన్ 9 + x² కదా, ఇది రేంజ్ రియల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ ఫైండ్ చేయాలి మనం, అంటే దీంట్లో ఏ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, +1 +2 -1 -2 -2 వాల్యూస్ ఉంటాయి. సపోజ్ x = 0 తీసుకున్నాం అనుకోండి, దీని ఇమేజ్ ఏమొస్తుంది, 9 + 0 అంటే 9 + 0 9, √9 అంటే 3 వస్తుంది. 1 తీసుకుంటే ఏమొస్తుంది మనకి, if x = 1 అయితే 9 + 1² అంటే 1, 9 + 1 అంటే 10, √10 వస్తుంది, √10. ఓకేనా. x = 2 అయితే 9 + 2² అంటే 4, 9 + 4 అంటే √13 వస్తుంది. ఇప్పుడు నెగటివ్ వాల్యూ తీసుకోండి, ఒకసారి చెక్ చేద్దాం. if x = -1 ఏమొస్తుంది మనకి, -1² అంటే +1, 9 + 1 10 అంటే √10 వస్తుంది. అండ్ నెగటివ్ మైనస్ వాల్యూ కూడా సేమ్ వస్తుంది, ఇమేజ్ √10 వస్తుంది. ఓకేనా. -2 కి ఏమొస్తుంది, -2² అంటే 4, 9 + 4 అంటే 13, √13 వస్తుంది. ఇది అంటే మన రేంజ్ లో ఏమున్న ఎలిమెంట్స్ మనకి 3 కన్నా <3 లేవు, ఏది కూడా చూడండి 2 1 0 -1 -2 అసలు ఏవి కూడా లేవు. మినిమం వాల్యూ అంటే 3 నుండి +∞ వరకు ఎంత ఉండొచ్చు. ఓకేనా. 3 to +∞ వరకు ఎంతైనా ఉండొచ్చు. అదే రాద్దాం మనం. if x is equals 0, f of x is equals ఏమవుతుంది మనకి, x = 0 తీసుకుంటే ఇమేజ్ ఆఫ్ 0 అంటే 3 కదా, f of x is equals to 9 + 0 is equals to 3. f of x is equals to 3. మినిమం వాల్యూ ఏంటి 3 అన్నట్టు, మాక్సిమం ఏదైనా ఉండొచ్చు. therefore range is 3 to infinity. 3 కూడా వస్తుంది కదా, అంటే క్లోజ్ ఇంటర్వెల్ తీసుకోవాలి, 3 to infinity. దిస్ ఇస్ అ రేంజ్. వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. చూడండి, ఇవాళ క్లాస్ లో నేర్చుకున్న డొమైన్ అండ్ రేంజ్ అనేవి డెఫినెట్ లో బోర్డ్ ఎగ్జామ్ లో ఒక 2 మార్క్ క్వశ్చన్ 100% పెట్టి వస్తుంది. పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి.